రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గెలవాలని కాపవరం కూటమి నాయకులు కార్యకర్తలు జోరుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గుర్తు గాజు గ్లాసు, పార్లమెంట్ అభ్యర్థి గుర్తు కమలం అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ 5వ నంబర్ గుర్తు గాజు గ్లాసు, పార్లమెంట్ అభ్యర్థి 4వ నంబర్ గుర్తు కమలం అని ప్రతి ఒక్కరికి వివరించారు। వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారి గెలుపు కోసం మరి కాపవరం గ్రామస్తులందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు। మరి మన ముందు కూడా పెద్దలు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈ రోజు మరి ఇంత భారీ సంఖ్యలో మీరు కాపవరం గ్రామంలో మరి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోసం, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన పురంధేశ్వరి కోసం కూడా మీరు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది। సార్ ఎలా ఉంది ప్రజాస్పందన? మరి ఈరోజు కాపవరం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా చాలామంది యువకులు, పెద్దలు, అలాగే మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి మరి ఈరోజు ప్రసారం చేయడం జరుగుతూ ఉంది। ఏ ఇంటికి వెళ్ళినా మంచి స్పందన కనిపిస్తూ ఉంది। మేము వెళ్ళి అమ్మ గ్లాసు కోటేయంటే మాకు తెలుసండి, మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాం, ఇంకా మీ ప్రసారం ఇంకా ఫుల్గా గట్టిగా చేయండి అనేసి మాకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు। అలాగే పురంధరేశ్వరి కలవపు గుర్తు చూపితే చాలు పురంధరేశ్వరి గారిని తన సొంత ఆడబడుచులాగా అందరూ ఆదరిస్తున్నారు। ఆమె ఇక్కడ లేకపోయినా కానీ, ప్రసారంలో పాల్గొనకపోయినా కానీ, ఎన్టీ రామారావు గారు అమ్మాయి అంటే తెలుగింటి ఆడబడుచు, మా ఆడబిడ్డ అనేసి ఆవిడ కూడా ఈరోజు పురంధేశ్వరి గారు అలాగే బత్తుల బలరామకృష్ణ గారు కూడా గెలుపు ఖాయం। ఖచ్చితంగా ఈ రోజున రాజానగరం నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి బత్తుల బలరామకృష్ణ గెలవబోతున్నారు। మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు। ఎందుకు వచ్చారంటే ఇక్కడ వైసీపీ ఓడిపోతుంది కాబట్టి దీన్ని ఎలాగోలాగా నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరుగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది। వచ్చి మరి మన కోరుకొండ దేవస్థానం భూముల గురించి మాట్లాడారు। 2019లో వచ్చాడు ఆయన, భూముల గురించి మాట్లాడారు। ఖచ్చితంగా భూములన్నీ మీకు రిలీజ్ చేస్తామని చెప్పారు। మళ్ళీ అదే మాట 2024లో వచ్చి మళ్ళీ నన్ను నెగ్గించండి, మళ్ళీ నేను భూములన్నీ రిలీజ్ చేస్తానని చెప్పడం జరిగింది। అంటే 5 సంవత్సరాల తర్వాత వచ్చి ఓట్ల కోసం వచ్చి కోరుకొండ జనాన్ని మోసం చేసి మళ్ళీ ఓట్లు మళ్ళీ వేయించుకుండి మళ్ళీ మీకు చేస్తామంటున్నారు। అంటే మళ్ళీ అదే వాగ్దానం, అదే పిలుపు, అదే మోసం। ఈ మోసానికి ఎవరు పడిలా లేరు। ఖచ్చితంగా ఇక్కడ కూటమి విజయం సాధించే సత్యం। ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు ఖచ్చితంగా నెగ్గుతారు। అలాగే పురంధరేశ్వరి గారు కూడా భారీ మెజార్టీతో నెగ్గుతారు। అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావటం ఖాయం। దీన్ని ఎవరో ఆపలేరు, అడ్డుకోలేరు। ప్రజలందరూ వన్ సైడ్ అయ్యారు। ఎక్కడ చూసినా కూటమి అనే పిలుపు వినపడుతుంది। ఇది మాత్రం కూటమి విజయం సాధించడం మాత్రం ఖాయమని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను। అలాగే మన ముందు కూడా ఇంకా పెద్దలు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఇంతకు నుంచి కూడా మీరు చాలా హుషారుగా ఉన్నారు, 50,000 ఓట్లు మెజార్టీ తీసుకొస్తామన్నారు। బత్తుల బలరామకృష్ణ గారికి 50,000 మెజార్టీ గెలుస్తారండి। సార్ మీ ఉత్సాహం చూస్తుంటే మీతో పాటు చాలా మంది చేత ఓట్లు వేయించి ఆ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నారు। నిజంగా మొత్తం 50,000 పైన వస్తుందండి మెజార్టీ। బలరామకృష్ణ గారు ఇక్కడ మట్టుకు ఎమ్మెల్యేగా నగ్గుతారండి। మరి అలాగే జన సైనికులు మన ముందు ఉన్నారు, వాళ్ళు కూడా యూత్ అందరూ కూడా అవ్వాతాతల దగ్గరికి వెళ్ళి ఓర్పుగా కూడా ప్రచారం చేసి మరి పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి, అలాగే రాజానగరం నియోజకవర్గ అభ్యర్థికి బత్తుల బలరామకృష్ణ గారికి, గ్లాసుకి, కమలానికి ఓటేయమని ఈవీఎం ప్యాడ్ల ద్వారా మరి వాళ్ళు తిరుగుతున్నారు। వారి మాటలు కూడా తెలుసుకుంటారు। సార్ ఎలా ఉంది ఈవేళ? ప్రస్తుత ప్రభుత్వం బత్తుల బలరామకృష్ణ అనే పేరు మీద అనేకమైన నామినేషన్లు వేయించి జనాలను మభ్యపెట్టడం చూశారు। జనాల్లో ఖచ్చితంగా బలరామకృష్ణ గారి పేరు, గాజు గ్లాస్ సింబల్ కూడా జనాల్లో నామినేట్ అయిపోయింది। ఇప్పుడు జనాలు అందరూ కూడా ఈవీఎం మిషన్ అవగాహన ఏర్పడేసాం, ప్రతి ఒక్కరు కూడా కూటమిదే పీఠం అన్నట్టుగా ఉన్నారు। బలరామకృష్ణ గారికి ఏంటి, పురంధేశ్వరి గారికి ఏంటి, మన నియోజకవర్గంలో మన ఎంపీ కింద పురంధేశ్వరి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు। వారు
ఈ ప్రభుత్వం చేసిన కుట్రల గురించి చెప్పుకుని బాధపడుతున్నారు. సరైన తాగునీరు లేదు, డ్రైనేజీలు లేవని చాలా అవసరం పడుతుందని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకు ఉద్యోగ అవకాశాలు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగం చేసిన పరిస్థితి లేకుండా మనకు అభివృద్ధి అనేది కనపడుతుందని చెప్పి తెలియజేశాం. మరి అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి అప్పారావు గారు ఈయన కూడా ఉన్నారు, మారిశెట్టి రమణ గారు ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు అధికార పార్టీ దుర్వినియోగాలు చూస్తూ ఉంటే అంటే గుండెలో దడపు